అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అసోసియేషన్ కు సంబంధించి వివాదాల క్రమంలో జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ కు ఫిర్యాదు వెళ్ళింది. అసోసియేషన్ కు ఆల్రెడీ ఫిర్యాదు వెళ్ళిందట 2 వారాల క్రితం ఆర్ సంథింగ్. చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. టీవీ నైన్ వాళ్ళు చెప్పిన దాంట్లోనే ఎంత పెద్ద బొక్క ఉందో మనకు తెలిసేది కూడా ఇక్కడే. వివాదాల క్రమంలో జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ కు ఫిర్యాదు వెళ్ళింది. గత 2 వారాలుగా పరిశీలన ఉందన్నారు కమిటీ సభ్యులు. బాధితురాలు మొదట వర్క్ స్టేషన్ లో హెరాస్మెంట్ గురించి ఫిర్యాదు చేసిందన్నారు. అప్పట్లో బాధితురాలు సహా జానీ మాస్టర్ ఇద్దరి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. కానీ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చిందన్నారు. తాజా ప్యానెల్ కు మళ్ళీ వినండి. అప్పట్లో అంట జస్ట్ వర్క్ స్టేషన్ లో వేధింపులని ఇచ్చిందంటే కేసు ఏదో 2 వారాల క్రితం. ఇప్పుడు లైంగిక వేధింపులు అనే పాయింట్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఫోక్సో అంటే మైనర్గా ఉన్నప్పుడే జరిగిందని మరో పాయింట్ వచ్చింది. ఎందుకు ఇలా మారిందంటారు? కంప్లైంట్ మొన్నే కదా 2 వారాల క్రితమే కదా ఇచ్చింది. జాగ్రత్త వినండి మళ్ళీ ఫస్ట్ నుంచి. అసోసియేషన్ కు సంబంధించి వివాదాల క్రమంలో జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ కు ఫిర్యాదు వెళ్ళింది. గత 2 వారాలుగా పరిశీలన ఉందన్నారు కమిటీ సభ్యులు. 2 వారాలుగా పరిశీలన ఉంది అంటే కంప్లైంట్ వెళ్ళి 2 వారాలు ఆరు అంతకన్నా ఎక్కువ అంటే 3 వారాలు మొన్న ఇచ్చింది కంప్లైంట్. కానీ ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి అంటే అమ్మాయి నిజంగా ఇన్నోసెంట్ అండి. అమ్మాయిని మనం ఏమనుకోకర్లే. అమ్మాయిని ముందు పెట్టి ఎవడో ఆడిస్తున్నారు. పెద్దలు ఎవరో ఉన్నారు మనోని తొక్కుపారేయడం కోసం పెద్దలు ఆడించే ఆటిది, లేదా జత్వానీ కేసుని పక్కకు దారి మళ్ళించే ఆటిది. అది అందరికీ తెలిసిందే. 3 వారాలు అయింది అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి. ఏమని ఇచ్చిందట? వర్క్ స్టేషన్లో వేధిస్తున్నాడండి అని ప్యానల్కి కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడైతే ప్యానల్కి జానీ మాస్టర్ అనే ఒక జనసేన నాయకుడి మీద కంప్లైంట్ వచ్చిందనే విషయం బయటికి తెలిసిందో, వాళ్ళ శత్రువులకు తెలిసిందో, అరే ఇదేదో ఉపయోగపడేలాగా ఉంది, క్యాచ్ చేయండి అమ్మాయిని. అమ్మాయికి ఏదో ఇబ్బంది అయిందంటే పల్లనవాడితో అమ్మారా నువ్వు వెళ్ళరా ప్యానల్కి ఆ వేధింపులని నువ్వు కంప్లైంట్ ఇస్తే అదేమి ఉంటుంది స్పీడు. వాళ్ళేదానివే నువ్వు రేప్ కేసు అని పెట్టు, మేము చూసుకుంటాం, మా మీడియాలో ఉన్నాయి, నీకేం కావాలితే అది అన్నారు. ఎండమ్మాయి రేప్ అంది. వెంటనే జనసేన నాయకుడు రేపిస్ట్ జనసేన నాయకుడు అని వచ్చేసాయి ముందు వార్తలు. మళ్ళీ రేప్ అంటే 5 సంవత్సరాల నుంచి రేప్ అంటే అబ్బాయి అది ఎలా రేప్ అవుతుందని జనం ఎక్కడైతే అనుకుంటారు అని. రేప్ అంటే కూడా పెద్ద నమ్మకపోవచ్చు, ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనుకుంటారు. కాబట్టి మైనర్ రేప్ అని పెడదాం, ఫోక్సో. అది ఇంకా పెద్దగా పెరుగుతుందని మళ్ళీ 2 వారాలు అంటే నిన్న మొన్నటి నుంచి మళ్ళీ ఫోక్సో వచ్చింది. ఇది ఇక్కడ జరిగిన స్టోరీ అండి. అంతేగాని నిజంగా అమ్మాయి మీద 5 సంవత్సరాల నుంచి రేపు జరిగితే అమ్మాయి 2 వారాల క్రితం అవుతుంది కంప్లైంట్, 5 సంవత్సరాల క్రితం ఇస్తుంది. బాధితురాలు మొదట వర్క్ స్టేషన్ లో హెరాస్మెంట్ గురించి ఫిర్యాదు చేసిందన్నారు. అంతే. అప్పట్లో బాధితురాలు సహా జానీ మాస్టర్ ఇద్దరి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. కానీ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చిందన్నారు. తాజా వివాదంపై కమిటీ విచారణ కొనసాగుతోందన్నారు. 90 రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. ఏమంటండి కంప్లైంట్ ఎలా మారిందండి? ఫస్ట్ స్టేజ్ వర్క్ స్టేషన్లో వేధింపులు ఇలా ఇచ్చిందంటండి కంప్లైంట్. తర్వాత సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి ఎలా మారిందండి? 5 సంవత్సరాల నుండి రేప్ అన్నారండి. ఇదేంటి నిన్న కాక మొన్నటి దాకా కూడా కరెక్ట్గా నిన్నటి నుంచి మళ్ళీ ఏం మొదలైందండి? మైనర్ వయసు నుండి రేప్ అటండి అంటే ఫోక్సో. స్టెప్ బై స్టెప్ మారుకుంటూ వచ్చేసిందండి. ఏది తీవ్రమైన కేసో ఆ తీవ్రమైన కేసు పడిపోయిందండి అతని మీద. అతను ఏమన్నారండి? పరారీలో ఉన్నాడా? అతను లడఖ్లో సినిమా షూటింగ్లో ఉన్నాడండి. ఆ విషయం కూడా అదే మీడియా ఛానల్స్ చెప్పాయి. లడఖ్లో సినిమా షూటింగ్లో ఉన్న వ్యక్తి ఆరోపణలు వచ్చినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందని తెలిసిందో అతను లడఖ్ నుంచి బయలుదేరి నెల్లూరు వచ్చేస్తున్నాడు. సరే కేసు ఏదైతే ఏదో అవుద్ది, సరెండర్ అవుదామా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు చెప్దామని. అయితే ఇక్కడ జానీ మాస్టర్ చేసిన అత్యంత పెద్ద తప్పు ఇంకోటి ఉంది. ఏ రోజైతే అతని మీద ఈ ఆరోపణలు వచ్చాయో అతను మీడియా ముందుకు కానీ లేకపోతే ఫేస్బుక్లో కన్నా వచ్చి కనీసం 5 సంవత్సరాల నుంచి జరిగింది ఇప్పుడు ఎందుకు జరిగింది, అమ్మాయి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, కారణం ఉంటుంది ఖచ్చితంగా. సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ ఏంటనేది అతను కానీ వీడియో పెట్టి అతను ఈ విషయం చెప్పేసి ఉంటే అయిపోద్ది. ఇప్పుడు అరెస్ట్ చేశారు. అతను రిమాండ్ మొత్తం చేసి బయటకు వచ్చేదాకా అతను వాదనకి బయటకు వచ్చే అవకాశం లేదు.